ఇదేం చిత్రమో! విలన్స్ కుట్రకు తగ్గట్టుగా హీరోయిన్ జుట్టు చిక్కేలా ఉంటుంది బ్రహ్మముడి కథనం. అక్కడ ఆల్రెడీ రుద్రాణి యామినితో కావ్య కారణంగా అప్పు ప్రెగ్నెన్సీ ప్రమాదంలో పడేలా చేస్తే కావ్యను ధాన్యలక్ష్మి తిట్టిపోస్తుంది. అప్పుడు కావ్య తనంతట తాను గర్భవతినన్న సంగతి బయట పెడుతుంది. ఆ సంగతి రాజ్కి తెలియజేద్దాం అని అంటుంది. ఈ క్రమంలోనే వ్రతం పేరుతో రాజ్ స్వరాజ్యులు ఇంటికొచ్చారు. ఓవైపు వ్రతం ఏర్పాట్లు జరుగుతూ ఉంటే రుద్రాణి మాత్రం తన ప్లాన్ అమలు చేయడానికి నానా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ క్రమంలోనే అప్పు కావ్య దగ్గరకొచ్చి, అక్క, నువ్వు వాడే టాబ్లెట్స్ ఇవ్వక్క, నా దగ్గర అయిపోయాయి అని అడుగుతుంది. దాంతో చిన్నగా, అప్పు, ఎవరైనా వింటారు, ఎవరికీ కనబడకుండా తీసుకువెళ్ళు అని కావ్య అంటూనే తన దగ్గరున్న టాబ్లెట్స్ కట్టను అప్పుకిస్తుంది. కావ్య చేతి నుంచి అప్పు చేతికి వెళుతున్న టాబ్లెట్స్ ని ఓ క్లోజప్ షాట్ వేయించారు డైరెక్టర్ సారు. ఇక అప్పు టాబ్లెట్స్ తీసుకుని వెళుతుంటే వెనుక కనకం ఉంటుంది. కనకాన్ని అప్పు చూసి సైలెంట్ గా టాబ్లెట్స్ పట్టుకుని వెళ్లిపోతుంది. ఇక కనకం కావ్యనే జాలిగా చూస్తూ నిలబడితే, ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటుంది కావ్య. వెంటనే కనకం, నిన్ను చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు కావ్య అంటుంది. అటుగా వెళుతున్న రుద్రాణి కనకం కావ్య మాటలు విని ఆగి, ఈ టాపిక్ ఏదో మనకు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది, వెంటనే ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి వినిపించాలి అనుకుంటూ పరుగు తీస్తుంది. అదే బాల్కనీలో అవతలి వైపు నడిచి వెళుతున్న ధాన్యాన్ని ఆపి, రా ధాన్యలక్ష్మి, నీకు నిజం నిరూపిస్తాను. ఇందాక కావ్య అప్పు మీద ఈర్ష్య పడుతుంది అంటే నువ్వు నమ్మలేదు కదా, రా నిరూపిస్తాను అని తీసుకువెళుతుంది. గుమ్మం దగ్గర నిలబెట్టి, అదిగో చూడు అంటుంది. ఇక డైరెక్టర్ గారు చెప్పినట్లున్నారు, అమ్మా కావ్య, కనకం, మీరిద్దరూ కావ్య ప్రెగ్నెన్సీ ఊసు మాత్రం ఎత్తకుండా మాట్లాడుకోండి, అవతల ధాన్యం రుద్రాణి వింటున్నారు అని. అందుకే ఆ మాటలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుకుంటారు. అప్పుని చూసి సంతోషించాలా లేక నిన్ను చూసి బాధపడాలా అర్థం కావడం లేదు కావ్య అంటుంది కనకం. ఇందులో బాధపడ్డానికేముందమ్మా, ఆ దేవుడు అందరి తలరాతల్ని ఒకేలా రాయుడు కదా. అప్పుకి కళ్యాణ్ లాంటి మంచి భర్తనివ్వడంతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు. కాని నా భర్త మంచోడే అయినా అన్నీ కష్టాలే కన్నీళ్లే అంటూ కావ్య మాట్లాడుతూ ఉంటుంది. చూస్తున్నావా, నేను చెప్తే విన్నావా అంటుంది రుద్రాణి. నాకు కనీసం మీరు నా భర్తండి అని చెప్పుకోవడానికి లేదు. కాని కవిగారు అప్పుకి ఆనందాన్నిచ్చారు, తనతో పాటు సంతోషంగా వ్రతం చేసుకునే అవకాశం ఇచ్చారు. మన అప్పు చాలా అదృష్టవంతురాలమ్మా, కాని నేనే చాలా దురదృష్టవంతురాల్ని అంటూ కావ్య మాట్లాడడం అయిపోగానే ధాన్యంతో రుద్రాణి, విన్నావా, చూసావా, దీన్ని ఈర్ష్య అనకపోతే ఇంకేమంటారు ధాన్యలక్ష్మి, నేను చెప్తే కావ్య అలాంటిది కాదు అన్నావు, అప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు ధాన్యలక్ష్మి అనేసి వెళ్ళిపోతుంది. ఈ మాటలు మళ్లీ ఆ గదిలోనే ఉన్న కావ్య కనకాలకు వినిపించదన్నమాట. ఇక అప్పు కవి దగ్గరికెళ్లి, కూచి, నువ్వెళ్లి మీ అన్నయ్యతో ఈ బట్టలు కట్టించు, అలాగే ఈ బ్యాగ్లో బుల్లి స్వరాజ్ బట్టలు కూడా ఉన్నాయి, ఇద్దరినీ కట్టుకోమను అని పురమాయిస్తుంది. దాంతో కవి వాళ్ల దగ్గరికెళ్లి బట్టలు కట్టుకోమని చెప్తాడు. దాంతో రాజ్, బుల్లి స్వరాజ్ ఇద్దరూ ఆ బట్టలు తీసుకుని వెళ్లిపోతారు. మరోవైపు రుద్రాణి రాహుల్ ముందు నిలబడి, రాహుల్, నేను చెయ్యాల్సిన పని పూర్తయింది, నువ్వు చెయ్యాల్సిన పని మిగిలుంది అంటుంది. ఏం చెయ్యాలి మామ్ అంటాడు. ఇందాక ఆ కావ్య అప్పుకేదో టాబ్లెట్ ఇవ్వడం చూశాను, ఆ టాబ్లెట్ ఏంటో తెలుసుకుని దాని ప్లేస్ లో అదే కంపెనీకి సంబంధించిన సేమ్ టాబ్లెట్ ఒకటి రీప్లేస్ చెయ్యి అంటుంది రుద్రాణి. టాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా మామ్ అంటాడు రాహుల్. ప్రాబ్లం అవ్వాలనే కదా మార్చమంటున్నది, ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి, ఆల్రెడీ నేను ధాన్యలక్ష్మిని కావ్యకు వ్యతిరేకంగా మారుస్తున్నాను కాబట్టి ఈర్ష్యతో కావ్యే అప్పు కడుపు పోగొట్టాలని చూసిందని తెలిసి ధాన్యం తిడుతుంది. ధాన్యం మాటలు తట్టుకోలేక కావ్య తాను ప్రెగ్నెంట్ అన్న సంగతి బయటపెడుతుంది అంటూ ప్లాన్ చెప్పడంతో సరేనంటాడు రాహుల్. ఇక కాసేపటికి అప్పుని ధాన్యం హాల్లో కూర్చోబెట్టి తినాల్సిందే అని పట్టుబడుతుంది. టాబ్లెట్ వేసుకోవాలత్తయ్య అంటుంది అప్పు. ఎక్కడుంది అని అడుగుతుంది ధాన్యం. రూంలో ఉన్నాయి అత్తయ్య అంటుంది అప్పు. సరే, నేను తెస్తాను, తింటూ ఉండు అంటుంది ధాన్యం. దాంతో అప్పు తింటూ ఉంటుంది. అయితే అప్పటికే రుద్రాణి, రాహుల్ పైనుంచి అంతా చూస్తూ ఉంటారు. పైన బాల్కనీలో యువతల వైపు వీళ్లుంటారు, అవతలి వైపు అప్పు గది. దాంతో రుద్రాణి రాహుల్తో, రేయ్, ధాన్యలక్ష్మి వెళ్లి టాబ్లెట్ తీసుకునేలోపు ఈ డూప్లికేట్ టాబ్లెట్ పెట్టేసిరా అంటుంది. దాంతో రాహుల్ పరుగందుకుంటాడు. ఇక రాహుల్ మార్చేసిన టాబ్లెట్సే ధాన్యం తీసుకొచ్చి అప్పుకిచ్చి వేసుకోమంటుంది. అప్పు వేసేసుకుంటుంది. రుద్రాణి, రాహుల్ హ్యాపీ ఫీల్ అవుతారు పైనుంచి చూస్తూ. ఇక అప్పు టాబ్లెట్ వేసుకుంది సరే, తేడా జరిగితే కావ్య అలా చేసిందనుకుని ధాన్యం తిడుతుంది సరే, అప్పుడు కావ్య తాను ప్రెగ్నెంట్నే అని చెబుతుంది సరే, మరి అలా చెప్పేసిన తర్వాతైనా టాబ్లెట్స్ మార్చింది ఎవరు అనే అనుమానం రాదా?
పైగా పోలీస్ అప్పు కడుపు పోగొడితే తరువాత పరిస్థితి ఏంటన్న భయం విలన్స్కే ఉండదు కాబోలు. డైరెక్టర్ చూసుకుంటాడులే అనుకుంటారేమో. ఎంత చిత్రమంటే కావ్య అప్పుకిచ్చిన టాబ్లెట్స్ అట్టేంటో రుద్రాణి చూడనేలేదు. చూశాను అని నోటితో చెప్పింది సరే, మరి రుద్రాణి చూసిన ఆ టాబ్లెట్ అట్టేంటో రాహుల్కెలా తెలుస్తుంది? అన్ని టాబ్లెట్స్ లో చూసేవాళ్లను మరీ ఇంత పిచ్చాళ్లనే చేయడం దేనికో? మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.